హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు ఒంటరి కప్ప. ఒక ఊరి చివర పెద్ద చెరువు ఉంది. అది తామరాకుల చెరువు. చెరువు నిండా నీళ్లుండేవి. పెద్ద పెద్ద తామరాకులు విరబూసిన తామరల పూలతో చెరువు కలకలలాడేది. ఆ చెరువులో అనేక రకాల చేపలు ఉన్నాయి. కప్పలు ఉన్నాయి, ఎండ్రకాయలున్నాయి, మీసాలు తిప్పుతూ రొయ్యలు ఉన్నాయి, పాములు నివసించేవి. ఆ చెరువుకు వచ్చే అతిథులు ఉన్నారు. కొంగలు తామరాకుల మీద నిలబడి కొంగ జపం చేసేవి. జుమ్మని శబ్దాలు చేస్తూ తేనె కోసం తామర పూల వెంట తిరిగే తేనెటీగలు, తుమ్మెదలు కూడా వచ్చేవి. అప్పుడప్పుడు దొంగల రివ్వున దూసుకొచ్చే చేప పిల్లల్ని ఎత్తుకుపోయే లకుమకి పిట్టలు కూడా వచ్చేవి. ఇక ఉదయం సాయంత్రం చెరువు ఒడ్డున ఊరి పిల్లలు స్నానాలు చేస్తుంటే సందడిగా ఉండేది. ఆ చెరువు అలా కలకలలాడుతూ కనువిందు చేసేది. అలా ఉండగా ఆ చెరువులోకి కొత్తగా ఒక కప్ప పిల్ల వచ్చి చేరింది. అది బొదురు కప్ప జాతికి చెందిన పిల్ల. ఆ కప్ప పిల్లకు ఆకలెక్కువ. దొరికింది దొరికినట్టు స్వాహ చేసేది. అంత పెద్ద చెరువులో ఆ కప్పకు ఆహారానికి లోటేమిటి? చిన్న చిన్న పురుగులు, నాచు మొక్కలు, ఏలిక పాములు, ఇలా ఒకటేమిటి, రోజు విందు భోజనమే దానికి. ఎంత పుష్కలంగా తిండి దొరికినా ఆహార నియమాల్ని పాటించాలి కదా. ఆ కప్పగారికి అలాంటి నియమాలేవీ లేవు. ఎప్పుడు తిండి 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 ఇలా చేస్తూనే పెరగసాగింది. ఆ చెరువులో స్వర్గంలా ఉంది ఆ కప్ప పిల్లకి. చల్లటి నీటిలో ఫ్రంట్ స్టంట్లు, బ్యాక్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, రివర్స్ స్ట్రోక్, సైడ్ స్ట్రోక్, ఇలా రకరకాలుగా ఈతలు కొడుతూ ఆనందించేది. తామరాకుల మీద ఎక్కి డ్రైవింగ్ చేస్తూ వినోదాన్ని అందించేది. సంతోషమే సగం బలం ఇస్తుంది అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం, తిండి ఉంటేనే కండ కలదోయ్ అని అన్నారు కదా. ఇవన్నీ ఆ కప్పగారికి చక్కగా అమరాయి. దాంతో ఆ చెరువులో దినదిన ప్రవర్తమానమైన పెరగసాగింది ఆ కప్ప. అంతేకాదు, ఆకుపచ్చ, పసుపు కలగలిపిన రంగులో ఉండే తనకన్నా అందమైన ప్రాణి ఈ లోకంలో లేదని గర్వం. ఇక ఈతలో తనను తానే సాటి అనుకునేది. వెనక కాళ్లతో దూకితే ఎంత దూరమైనా చకచకా తరిగి పోవాల్సిందే. కాబట్టి దూకుడు పోటీలు పెడితే తనను మించిన మనగాడు లేడని గట్టి నమ్మకం. పైగా తనకన్నా గట్టిగా అరవగలిగిన ప్రాణి కూడా లేదని ఛాతీ విరుచుకునేది. ఇన్ని విశిష్ట లక్షణాలు తనలో ఉన్నాయనే అహంతో ఆ కప్ప ఎవరిని లెక్క చేసేది కాదు. సాటి కప్పలతో గాని చేపలతో గాని కలిసి మెలిసి తిరిగేది కాదు. ఎప్పుడు తన తిండి, తన ఆట పాటలు, తన లోకమే అంతే. ఇదిలా ఉండగా కప్పకు మరో గర్వం కూడా వచ్చి చేరింది. ఎప్పటిలాగే డ్రైవింగ్ చేద్దామని తామరాకు మీద దూకితే అది దాని బరువు ఆపలేక నీటిలోకి కుంగింది. రాను రాను తామరాకుల్లో బలం తగ్గిపోతోంది అనుకుంది. కానీ తన బరువు పెరుగుతున్న సంగతి గమనించలేదు. ఓ రోజు నీటి ఒడ్డున రాయి మీద కూర్చొని నీటిలో తన రూపం చూసుకున్నాక అర్థమయ్యింది తాను తిని తిని చాలా లావైన సంగతి. అంతే, అందంలోనూ కాదు, ఆటపాటల్లోనే కాదు, ఈతల్లోనే కాదు, తనను మించిన లావు బరువున్న కప్ప ఇంకొకటి లేదని గర్వం కప్పకు ఏర్పడింది. తనిప్పుడు పెద్దదయింది. తాను మహాబలవంతుడు, ఎవరిని లెక్క చేయాల్సిన పనే లేదు. అందుకే అది రాత్రిపూట నీటిలో నుంచి రాతి మీదకు ఎగిరి కూర్చొని నాకన్నా బలవంతుడెవ్వడూ లేడు, నాకన్నా అందగాడెవ్వడూ లేడు అంటూ తన బెకబెక పాటలతో ఆరంభించేది. ఆ కప్పగారి గొంతు విని సాటి కప్పలే జడుసుకొనేవి.
దాని గొంతు రాత్రిపూట ఎంత సందడి చేసేదంటే ఊరంతా మారు మ్రోగిపోయేది. నిద్రపోతున్న పిల్లలు ఉలిక్కిపడి లేచి గుక్క పెట్టి ఏడ్చేవారు. ఊరి జనం నిద్ర పట్టక చచ్చేవారు. ఇలా కాదని కనిపిస్తే కర్రలతో కొట్టి చంపాలని టార్చ్ లైట్లు లాంతర్లు వేసుకుని చెరువు చుట్టూ తిరిగి గాలించేవారు. అది గమనించి అలికిడి కాగానే టక్కున నోరు మూసుకొని నిశ్శబ్దంగా నీటిలో ఈదుకుంటూ మరో పక్కకు వెళ్ళిపోయేది టక్కరి కప్ప. అంతేనా, తనను పట్టుకోలేకపోయారన్న ఆనందంలో మరింత ఉత్సాహంగా పాటలు పాడుతూ ఊరి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసేది. అలా బొదురుకప్ప బాధితులంతా దాన్ని చంపలేకపోయినందుకు బోరున విచారించేవారు. ఏమైతేనేం శీతాకాలం, వర్షాకాలం ఆ బొదురు కప్పను ఆడిందే ఆట, పాడిందే పాట హ్యాపీగా గడిచిపోయింది. అంతలో ఎండాకాలం మొదలయ్యింది. చెరువులోని నీరు రావటం ఆగిపోయింది. ఉన్న నీరు క్రమంగా తరిగిపోతూ ఆరంభించింది. తామర పూలు వికసించటం లేదు. తేనెటీగలు, తుమ్మెదలు రావటం లేదు. చేపల కోసం వచ్చే కొంగలు తాకిడే ఎక్కువయ్యింది. చెరువులోని జీవులకు తమకు కష్టాలు ఆరంభమయ్యాయని గ్రహించాయి. ముందుగా చెరువులో కప్పలన్నీ మరొక చోటికి వలస ఆరంభించాయి. వాటితో పాటు తాను బయలుదేరింది బొదురుకప్ప. ఇంతకాలం మేమంటే లెక్కలేనట్టున్నావు, ఇప్పుడెందుకు మాతో పాటు వస్తున్నావు? నీ దారి నీది, మా దారి మాది అని ఆ కప్పలన్నీ బొదురుకప్పను దూరం పెట్టాయి. తరువాత చేపల వలస మొదలయ్యింది. చేపలు కూడా బొదురుకప్పను తమతో రానివ్వలేదు. ఇక పాములు, వాటి నోళ్ళు అసలే పెద్దవి. ఎక్కడో పెద్ద పాము తనని పట్టి మింగేస్తుందని భయం. అలా బొదురుకప్ప ఎవరితోనూ పోలేక ఏం చేయాలా అని ఆలోచనలో పడింది. దిగులు చెందింది. పూర్వపు ఉత్సాహం లేదు. ఇప్పుడు పాటలు కూడా పాడడం లేదు. అంతలో నీరు మరింత తగ్గింది. ఊరి జనం వలలు వేసుకుని చెరువులో చేపలు పట్టుకోవడానికి బయలుదేరారు. ఒకటే సందడి. ప్రాణభయంతో గెంతుతూ, దూకుతూ బురద నీటిలో అటూ ఇటూ పరుగులు తీసింది బొదురుకప్ప. కరే కానీ తప్పించుకోలేక ఒకసారి ఒక వలలో తగులుకుంది. చేపల్ని పట్టుకున్న జనం బొదురుకప్పను ఎత్తి దూరంగా విసిరివేశారు. అలా దూరంగా పడిన కప్ప దారి మర్చిపోయింది. చెరువు వైపుగా కాకుండా అలా ముందుకు పోయి పొదల్లో చేరింది. 2 రోజులుగా గాయాలతో బాధపడుతూ పొదల్లో సంచరించింది. తన కష్టాలకు కుమిలి కుమిలి ఏడ్చింది. సాటి కప్పలతో సఖ్యంగా ఉంటే తనకి కష్టాలు వచ్చేవి కాదు. వాటితో వెళ్ళి ఉంటే సంతోషంగా ఉండేదాన్ని. గర్వంతో తన వాళ్ళని లెక్క చేయక ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను అని కప్ప బాధపడింది. అప్పటికి జ్ఞానోదయం కలిగి తన మూర్ఖత్వానికి ఎంతో బాధపడింది. ఇప్పుడు చేయగలిగిందేముంది? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? జరిగిన దానికి విచారపడి వేదన చెంది దిగులుగా పొదల్లో సరైన తిండి లేక సంచరిస్తున్న బొదురు కప్పను ఓ జంగుపిల్లి చూడనే చూసింది. ఇంకేముంది, చక్కటి విందు భోజనం దొరికిందని సంబరపడిపోతూ బొదురు కప్పను చంపి తినేసింది. ఈ కథలోని నీతి, కలిసి ఉంటే కలదు సుఖం. సాటి వాళ్లతో నాకేమిటి అని మిడిసిపడితే చివరకు సాయం చేసే వాళ్ళెవ్వరూ ఉండరు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.